ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 32వ అధ్యాయము. ఒక రోజున సతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తుంది. పైన అందరూ విమానాలలో వెళుతున్నారు. అలా వెళుతూ వాళ్ళు ఇలా చెప్తున్నారు. దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడు. ఆహ్వానం వచ్చింది. అందుకని మనందరం వెళుతున్నాము అని చెప్పుకుంటుంటే ఆమె అది విని గబగబా కిందికి దిగి వచ్చి శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, పుట్టింట్లో ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనసంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట. నాకు నా తండ్రి గారు చేస్తున్న యాగానికి వెళ్ళాలి అనిపిస్తుంది. మనం కూడా యాగానికి వెళదాము అంది. తమకు ఆహ్వానం రాలేదు కదా అన్నట్లుగా శంకరుడు సతీదేవి వంక చూశాడు. ఆయన మనసులోని భావన ఆమె పసిగట్టింది. కొంతమంది పిలిస్తేనే వెళ్ళాలి, కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి. తండ్రిగారి ఇంటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళవచ్చు అంది. అప్పుడు శంకరుడు, నువ్వు చెప్పినది యథార్థమే. పిలుపు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సవం జరుపుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు. కానీ నేను ఒక మాట చెప్తాను విను. నేను లేచి నమస్కరించలేదని మీ తండ్రి గారు నన్నొక సభలో అవమానం చేసి మాట్లాడారు. ఇప్పటికీ వారు నా యందు అనుకూలతతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం వెళితే తలుపు తీసి అసలు పలకరించరు, మాట్లాడరు. వాళ్ళు మనల్ని చాలా దారుణంగా అవమానిస్తారు. కాబట్టి బంధువైనా సరే ఆదరణ లేనప్పుడు వాడెంత గొప్పవాడైనా వాడి గొడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు. కాబట్టి వెళ్ళవద్దు అన్నాడు. అప్పుడామె, నాకు వెళ్ళాలనిపిస్తుంది అన్నది. అప్పుడు శివుడైతే నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. ఆయన త్రికాలజ్ఞుడు, అన్నీ తెలుసు. వెంటనే తల్లి పుట్టింటికి బయలుదేరింది. ఆమె కాళ్లకున్నటువంటి గజ్జెలు మోగుతుండగా పట్టుపుట్టం కట్టుకొని బయలుదేరితే శివుడు సైగ చేశాడు. ప్రమదగణాలందరూ అమ్మవారి వెంట బయలుదేరారు. అమ్మవారి పుట్టింటికి వచ్చేసరికి దక్ష ప్రజాపతి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. పరివారమంతా కూర్చొని ఉంది. వృషభవాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వస్తుంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకాలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో, అలాంటి తల్లి తన కూతురు దాక్షాయిని అన్న పేరు పెట్టుకుని నడిచి వస్తుంది. దక్షుడు లేవలేదు, పలకరించలేదు. తండ్రి తన భర్తను నిందించాడు. వచ్చిన కూతురు మీద తండ్రి ప్రేమను చూపించలేదు. ఆమె చాలా బాధపడింది. దీనిని మణిభద్రుడనేవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమైన తేజస్సుతో చూస్తుంది. ఆమె సమస్త బ్రహ్మాండాలు కాల్చివేయగల శక్తి కలది. ప్రమదగణాలు చూశాయి. విచ్చుకత్తులు తీసి ఈ దక్షుడిని చంపి అవతల పారేస్తామన్నాయి. అమ్మవారు వారించింది. దక్షుడిని తన వద్దకు పిలిచి, పరమశివుని నీ చిత్తం వచ్చినట్లు కూశావు. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైనా శంకరుణ్ణి నింద చేస్తే వాడి నాలుక పట్టి పైకి లాగి కత్తితో కోసేయవచ్చు. అలా నీకు చెయ్యటానికి అధికారం లేని పక్షంలో ఉత్తర క్షణం శివనింద ఎక్కడ జరిగిందో అక్కడ చెవులు మూసుకొని బయటికెళ్ళిపోయి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు అన్నం తినటం మానేయాలి. నువ్వు దుర్మార్గుడివి, దుష్టాత్ముడివి. అందుకే శంకరుణ్ణి నింద చేశావు. నేనివాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక ముందు నేనెప్పుడైనా పరమ పవిత్రుడైన శంకరుని సాన్నిధ్యంలో కూర్చొని ఉంటే దాక్షాయిని అని పిలుస్తారు. దుర్మార్గుడవైన నీ కుమార్తెగా పిలిపించుకోవటానికి నేనిష్టపడను. అందుకని ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతాను అని పద్మాసనం వేసుకొని కూర్చొని ప్రాణపాన వ్యాన వాయువులను నాభిస్థానమందు నిలబెట్టింది. ఆ పైన ఉదాన వాయువుని హృదయం మీద నుంచి పైకి తీసుకొచ్చి కనుబొమ్మల మధ్యలో నిలబెట్టి ఇంద్రియాలన్నిటిలో నుంచి అనిలము అనే అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్ని యందు శరీరాన్ని దగ్ధం చేసి బూడిద కుప్పై కింద పడిపోయింది. సభలో ఆహాకారాలు మిన్నుముట్టాయి. ప్రమదగణాలు ఎక్కడలేని కోపం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డారు. భృగుడికి చాలా సంతోషం కలిగింది. వెంటనే హోమం చేసి అందులో నుంచి రుబులు అనబడే దేవతలను సృష్టించి రుద్రగణాలను తరిమికొట్టించాడు. ఈ విషయాలను నారదుడు వెళ్ళి శంకరుడికి చెప్పాడు. ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. అంత శాంతమూర్తి రుద్రుడైపోయాడు. ఒక్కసారి లేచి పెద్ద వికటాట్టహాసం చేశాడు. ఆ నవ్వుకు బ్రహ్మాండాలు కదిలిపోయాయి. మెరిసిపోతున్న జడనొకదానిని ఊడబెరికి నేలకేసి కొట్టాడు. ఒక్కసారి అందులో నుంచి ఒక పెద్ద శరీరం పుట్టింది. ఆ శరీరాన్ని చూసేటప్పటికీ హడలిపోయారందరూ. వీరభద్రావతారం ఉద్వేగంతో ఒక్కసారి దూకి శంకరుని పాదాలకు నమస్కరించి బయలుదేరాడు. బయలుదేరే ముందు
బయలుదేరే ముందు పరమశివుడికి ప్రదక్షిణం చేసి ఆనతేంటి అని అడిగాడు. సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి అన్నాడు శంకరుడు.